వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 8వ కథ బంగారు బొమ్మ రావేమే వింటారు. నేను మా ఫ్యాక్టరీ మొదలుపెట్టే రోజుల్లో తరచూ ఢిల్లీలో రావుగారు ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని. ఆయన ఆ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్. లక్షణంగా చేస్తున్న ఉద్యోగం మానేసి ఇండస్ట్రీ పెడతానంటూ వాళ్ల చుట్టూ తిరిగే నన్ను వాళ్ళ ఆఫీస్ వాళ్ళంతా కొంత ఆశ్చర్యంతోనూ మరికొంత జాలిగానూ చూస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన, మీరిన్నిసార్లు వచ్చినా మా ఆవిడ్ని కలవలేదు, ఇవాళ మా ఇంటికి రండి అంటూ అక్కడికి నడక దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆవిడేదో పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసేవారు. వాళ్ళిద్దరమ్మాయిలు కూడా ఆ స్కూల్లోనే చదివేవారు. మేం వాళ్ళ ఇంటికి చేరేసరికి తల్లి పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. మేం చూసుకున్న వేళా విశేషమో ఏమో, నేనెప్పుడూ మళ్ళీ ఢిల్లీలో ఏ హోటల్లోనూ దిగలేదు. అప్పుడే నా చేత హోటల్ గది ఖాళీ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అలా మొదలైన మా స్నేహం ఈ 43 ఏళ్లలో చిన్న మెత్తు మారలేదు. ఒకరి అవసరాలకు ఇంకొకరు స్పందిస్తూ ఒకే కుటుంబంగా కలిసిపోయాం. నాకు ఇంచుమించు ఆ ఇంటి ఆడబొడుచు హోదా దక్కింది. రావుగారికి సొంత అక్క చెల్లెళ్ళు లేరు. మేము మా జీవనయానంలో సంపాదించుకున్న మిత్ర బృందంలో అతి ముఖ్యులు, సన్నిహితులు డాక్టర్ రావికంటి అచ్యుతరావు, కళ్యాణి దంపతులు. కాల ప్రవాహంలో స్నేహం పెరిగినట్టే పిల్లలు పెరుగుతారు కదా. వాళ్ళ పెద్దమ్మాయికి దేశంలో ఏ పేరూ లేనట్టు శైలజ అని పెట్టుకున్నారు. మరి మా అమ్మాయి పేరు శైలజే. ఇంకా చాలా ఏళ్ల తర్వాత మా ఇంటికి వచ్చిన కోడలి పేరు శైలజే. కాబట్టి మేం వాళ్ళని పెద్ద శైలు, మన శైలు, చిన్న శైలు అని పిలిచేవాళ్ళం. పెద్ద శైలు బంగారు బొమ్మే, రూపంలోనే కాదు స్వభావంలోనూ, ప్రేమలోనూ, గుణంలోనూ కూడా. మా ఇద్దరికీ ఎన్నో మాట్లాడుకోవాల్సిన విషయాలుండేవి. తను లేడీ శ్రీరామ్ కాలేజీలో లిటరేచర్ ఆనర్స్ చదువుతూ ఉండేది. నేను ఏ పని మీద ఢిల్లీ వెళ్ళినా ఆ పనులు అయిపోయాక మా ఇద్దరికీ ముఖ్యమైన కార్యక్రమం ఉండేది. అదేమిటంటే షాపింగ్ చెయ్యాలనే వంకతో లజపత్ నగర్ మార్కెట్కి వెళ్ళి కడుపు నిండా స్వీట్లు తిని రావడం. నేను పిల్లలకి ఏవో 2 స్వెట్టర్లు, బట్టలు లాంటివి కొనేదాన్ని. కానీ నా ధ్యాసంతా వంటింటి సరంజామా మీదే ఉండేది. బోలెడు ప్లేట్లు, కప్పులు, కత్తులు, కొత్తగా మార్కెట్లో విడుదలైన వంటింటి ఉపకరణాలు కొనేదాన్ని. ఒకసారి 250 రూపాయలు పెట్టి అక్కడ కొన్న చిన్న మిక్సర్ కమ్ గ్రైండర్ని మేము 10 సంవత్సరాలు పైగా వాడాం. ముఖ్యంగా అల్లం, పచ్చిమిరప, ఆవా, కొబ్బరి, గసగసాల పేస్టు లాంటివి నూరడంలో దానికదే సాటి. మళ్ళీ ఎంత ప్రయత్నించినా నాకు ఎక్కడా అలాంటిది దొరకలేదు. నేను నా జన్మలో ఏనాడూ వరుసగా 4 రోజులు వంట చేయకపోయినా నాకు వంటిల్లంటే చాలా ఇష్టం. రకరకాల వంటలు నేర్చుకోవడం ఇష్టం. ఇప్పటికీ నేను అన్ని ఛానల్స్లోనూ అన్ని కుక్కరీ షోలు చూస్తూనే ఉంటాను. అన్నట్టు మా షాపింగ్ అయిపోయాక ఏం చేసేవాళ్ళమో చెప్పాలిగా. లజపత్ నగర్ మార్కెట్లో మంచి మంచి మిఠాయి దుకాణాలు, చాట్ బండార్లు ఉంటాయి. మేమిద్దరం ఒక బెంచ్ మీద కూర్చుని ఒకటి తర్వాత ఒకటి ఆకు దొన్నెల్లో పెట్టి వాడిచ్చే జిలేబీ, గులాబ్ జామున్, రబిడీ, కచోరీ ఇలా వరుసగా నిదానంగా తినేవాళ్ళం. కొన్ని పూర్తిగా తినలేమని అనిపించినప్పుడు ఒకటే ఆర్డర్ ఇచ్చి చెరిసగం తినేవాళ్ళం. మా లాంటి వాళ్ళు ఉండబట్టే ఆ వ్యాపారస్తులు వర్ధిల్లుతున్నారు. తినగలిగినన్ని తిని ఇంటి దగ్గర మా కోసం ఎదురు చూస్తున్న బక్క ప్రాణులకు కొన్ని ప్యాక్ చేయించుకుని పట్టుకెళ్ళేవాళ్ళం. ఆ రోజుల్లో సెల్ ఫోన్లో వీడియోలు లేవు. ఒక్క వీడియో తీసుంచితే మిమ్మల్ని నమ్మించేందుకు నేను ఇంత శ్రమపడాల్సిన అవసరం ఉండేది కాదు. నాకన్నా అంత చిన్నదైన అమ్మాయికి నాకు విడదీయలేని తీయని అనుబంధం ఉండేదన్నమాట. ఒకరోజు ఢిల్లీ నుంచి రావుగారు మాకు ఫోన్ చేసి పెద్ద శైలుకి పెళ్లి కుదిరేలా ఉంది అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా నిండా 20 ఏళ్ళు కూడా లేవు, అప్పుడే పెళ్ళా అని. ఏమిటి శైలు అని అడిగితే గలగలా నవ్వింది. ఆ అబ్బాయి చాలా సంపన్నులు, విద్యాధికులు అయిన దంపతులకు ఏకైక సంతానం. బాగా చదువుకుని మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఎందుకు ఆలస్యం చేస్తారు? రావుగారు వాళ్ళ అన్నయ్యలతో కలిసి విజయనగరం వెళ్ళి సంబంధం కుదుర్చుకున్నారు. వాళ్ళు కట్న కానుకలు కోరలేదు, వెండి బంగారాలు కోరలేదు. కానీ వాళ్ళకొక్కటే సంతానం అయినందువల్ల పెళ్ళి 5 రోజులు కాకపోయినా
4 రోజులైనా జరపాలని, అన్ని వేడుకలు సంప్రదాయబద్ధంగా జరపాలని కోరారు. పెళ్లి విశాఖపట్నంలో మే నెలలో జరిపేటట్టు ముహూర్తాలు పెట్టుకున్నారు. రావుగారికి విజయనగరంలో మంచి మామిడి తోటలుండేవి. వేసవికాలం ముహూర్తం కాబట్టి తమ తోట మామిడి పళ్ళు పెళ్లివారికి వడ్డించచ్చని రావుగారు తెగ సంబరపడిపోయారు. మమ్మల్ని ముందుగా రమ్మని కళ్యాణి చాలా చెప్పింది. కానీ మేము పిల్లలము ఒక్కరోజు ముందర చేరాం. మేం వాకిట్లో కడుగు పెడుతుండగానే పెద్ద శైలు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంక నేను పెళ్లి కూతుర్నైపోయాను అని అరుస్తూ. చేతుల నిండా రంగురంగుల గాజులు, అరచేతిలో అసలైన గోరింటాకు, జడకుప్పెలు, తల నిండా పూలు, కళ్ళ నిండా కాటుక, అచ్చమైన తెలుగింటి పెళ్లి కూతురు. ఇప్పట్లా బ్యూటీషియన్లు, మేకప్లు, ఉత్తరాది డ్రెస్లు, బ్యాక్లెస్ బ్లౌజులు మన తెలుగునాట ప్రవేశించలేదు. అంత అలంకారము పసుపు, పారాణి, కాటుక, పువ్వులు ప్లస్ కొంతైనా ముగ్ధత్వంతోటే. ఆ చివరిది లేకపోతే పెళ్లి కూతురు అనిపించదు. తన ఆ అలంకారం రూపం ఇప్పటికీ నా కళ్ళకి కట్టినట్టుంటుంది. ఆలస్యంగా వచ్చినందుకు నిష్ఠూరాలు, పలకరింపులు అయ్యాక మా సామాన్లు కళ్యాణి వాళ్ళ నాన్నగారి గదిలో పెట్టుకోమన్నారు. ఆ ఇల్లు చాలా పూర్వోత్తరపుది. కనీసం 100 సంవత్సరాల చరిత్ర ఉంది. అంత ఇంట్లో 2-3 తరాల సభ్యులు కలిసి ఉంటారు. ఒక 50 మంది హాయిగా ఉండొచ్చు. కళ్యాణికి పుట్టింటి బలగం ఎక్కువ. 6 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, బాబాయిలు, పిన్నులు, వాళ్ల పిల్లలు, అంతా ఓ పెద్ద దివాణం. అసలు ఎవరైనా అమ్మాయి పెళ్లి చెయ్యాలంటే పిల్ల తల్లికి అమ్మా నాన్న బాగున్నప్పుడు చెయ్యాలి. ఆ వైభవమే వేరు. పెళ్లి కూతురికి ఎంత గారం జరుగుతుందో వాళ్ళ అమ్మకి అంత గారం జరుగుతుంది. కళ్యాణి పని వాళ్ళ నాన్నగారి గదిలో పేర్చిన పరుపుల మీద కూర్చుని కబుర్లు చెప్తూ ఉండడమే. ఆ వేళ సాయంత్రం అవగానే చిన్నా చితకా షాపింగ్లున్నాయని చెప్పి అందరూ తలో దిక్కు వెళ్ళారు. నేను పెళ్లి కూతురు కలిసి గాడి పొయ్యిల పక్కన కూర్చుని వంటల వాళ్ళు చేస్తున్న సారె స్వీట్లు, లడ్డు, అరిసె, మైసూర్పాక్ లాంటివి రుచి చూసి పాస్ చేశాం. ఆ విధంగా మా స్వీట్ రిలేషన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. రాత్రి భోజనాలు అయ్యాక ఆడవాళ్లకి, పిల్లలకి వాళ్ళ నాన్నగారి గదిలోనే తుడిచి పక్కలేశారు. కళ్ళు మూసుకుని పడుకున్నాం. కానీ ఒకటే మామిడి పళ్ళ వాసన. అస్సలు భరించలేక లేచి కూర్చున్నాను. వాళ్ళ నాన్నగారు కూడా లేచి కూర్చుని అమృతాంజనం వాసన చూసుకుంటున్నారు. ఏమిటి బాబాయ్ గారు ఇంతగా పళ్ళవాసన వస్తోంది అని అడిగాను. ఏం చెప్పమంటావమ్మా, మా అల్లుడు పెళ్లివారి కోసమని తన తోట నుంచి 1000 కాయలు తెప్పించి ఇదిగో నా మంచం కింద కాపు వేయించాడు. నాకు వారం రోజుల నుంచి ఇదే అవస్థ. తీసేయమందామంటే అతగాడు ఏమనుకుంటాడో అన్నారు. అప్పుడు చూశాను ఆయన పందిరి పెట్టి మంచం కిందకి. గడ్డిలో దాక్కుని ఉన్న పళ్ళు పలకరించాయి. సరే, ఇంక నిద్రేటూ పట్టదు. కబుర్లు చెప్పుకోవడానికి ఎవరైనా దొరుకుతారేమోనని హాల్లోకి వెళ్ళా. తెల్లవారితే పెళ్లి హడావిడి మొదలవుతుందని తెలిసాక వాలంటీర్లకు నిద్ర ఎలా పడుతుంది? అప్పటికే హాల్లో 5-6 చేతిలో డైరీలు, పక్కన టీ గ్లాసులతో కనబడ్డారు. పెళ్లి కుమార్తె మేనమామ కోరిక మేరకు పెళ్లి విశాఖపట్నంలో అందమైన సముద్ర తీరాన గల ఫలానా బేస్తవాడలో గల మంచి గెస్ట్ హౌస్లో జరుగుతుందని తెలుసు. ఆ విషయం ఆహ్వాన పత్రికలోనే వేశారు. కాబట్టి పెళ్లి స్థలానికి పొద్దున్నే అందరూ గబగబా టిఫిన్లు తిని వెళ్ళిపోవాలని నిర్ణయం అయింది. మళ్ళీ ఎవరికే డ్యూటీలో చెక్ చేసుకోసాగారు. నేను చిన్నప్పటి నుంచి ఏ పెళ్లికెళ్ళినా పెళ్లి కూతురికి పూల జడ వేసేదాన్ని. నాకెవరు నేర్పారో గుర్తులేదు. బహుశా సావిత్రొదినే నేర్పుంటుంది. మొదటి రోజున చీపురు పుల్లలకి పూలు గుచ్చి 2 అటు 2 ఇటు కట్టి మధ్యలో పరుపులాగా నింపే జడ. సాయంత్రం అల్లుతూనే మధ్యలో పూలు నింపే వంకీల జడ. 3వ రోజు మధ్య మధ్యలో రంగుల ముచ్చిరేకులు పెట్టి వాటి మీద మల్లెపూల చక్రాలు అమర్చే జడ. ఇలా రకరకాల జడలు వేయడం నాకొచ్చు. ఆ బాధ్యత నేను అడిగి తీసుకున్నాను. ఒక్క హస్తకళ కూడా రాని నాకు ఈ పని ఎలా అబ్బిందో తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ అందరం అక్కడే నిద్రలు పోయాం. తెల్లవారుతూనే అందరం లేచి ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకుని ఉప్మా, టిఫిన్లు తినేసి పెళ్లి జరిగే చోటికి బస్సులో చేరుకున్నాం. మేమక్కడికి చేరుకునేటప్పటికి వంటల వాళ్ళు ఆడపెళ్లి వారికని సింపుల్గా పగటి వంట పూర్తి చేసి మధ్యాహ్నం సమోసా టిఫిన్కి తయారు చేసి పక్కన పెట్టి రాత్రి డిన్నర్ వంట ప్రయత్నంలో ఉన్నారు. ఆడపెళ్లి వారికి పెద్ద గెస్ట్ హౌస్, దాని పక్కన మంచి పార్కు, ఎదురుగా 4 అడుగులు వేస్తే ఇంకో చిన్న బిల్డింగు, దాన్ని విడిదిగా తయారు చేశాం. మధ్యలో పెద్ద పందిరి వేసి చాందినీలు కట్టి రకరకాల అలంకారాలతో కళ్ళు చెదిరేలా చేస్తున్నారు ఆ పనివాళ్లు. ఇంకా రాబోయే 4 రోజులు మర్యాదలైనా భోజనాలైనా అన్నీ పందిరి కిందే.
అన్నట్టు ఆ బెస్తవాడ పెద్దలొచ్చి మేమున్న 4 రోజులు వాళ్ళ భోజనాలు మా దగ్గరే అని తెలియపరిచి వెళ్ళారు. వాళ్ళ సామ్రాజ్యంలోకి వెళ్ళాక మనం వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే కదా. సర్కారు జిల్లాలో ఎదురు సన్నాహం అనే వేడుకని విశాఖపట్నం వాళ్ళు తోటలో దిగడం అంటారు. అది ఒకలాంటి పరిచయ కార్యక్రమం. చాలా సరదాగా చేసుకుంటారు. అందులో మా మిత్రులు మధ్వులు కొంచెం కర్ణాటక అలవాట్లు కలిసి ఉంటాయి. వాళ్ళు ఈ వేడుకని బిసిలూట అంటారుట. ఆడపెళ్లి వారందరూ తెల్లటి చీరలు కట్టుకుని అన్నీ తెల్లటి పదార్థాలే వడ్డించాలి. అంటే క్యాబేజీ కూర, మజ్జిగ పులుసు, పేణీలు, కొబ్బరి పచ్చడి, తెల్ల వడియాలు లాంటివన్నమాట. ఆ విందుకు సరిపడే రకరకాల పాటలు కూడా ఉన్నాయి. పాడేవాళ్లని కూడా రిహార్సల్ చేయించి తయారుగా పెట్టాం. మధ్యాహ్నం భోజనాలు అవగానే ఒక 100 మామిడి పళ్ళ రసం తీసి నీళ్లు పొయ్యకుండా ఐసు వేసి పక్కన పెట్టాం. ఇంత మండు వేసంకాలంలో అంత చల్లటి రసం ఇచ్చామంటే మన మర్యాదలకి పెళ్లివారు డంగైపోవడం ఖాయమని మాలో మేమే మురిసిపోయాం. మళ్ళీ వాళ్ళు వచ్చాక టిఫిన్లు పెట్టాలంటే ప్లేట్లెక్కడా నాప్కిన్లెక్కడా అని తత్తరపడకూడదని 2 వరుసలు బెంచీలు కుర్చీలు వేసి పేపర్ క్లాత్ పరిచి ప్లేట్లు చెంచాలు వగైరాలన్నీ హోటల్లోలాగా క్లాసుగా సర్దాం. మా పనితనం చూసి మాకే ముద్దొచ్చేసింది. పెళ్లివారు విజయనగరం నుంచి సరిగ్గా 2:50 2 బస్సులు 4 కార్లలో బయలుదేరారని వర్తమానం వచ్చింది. అసలు మహారాష్ట్ర వారు ఏ శుభకార్యమైనా ముగ్గులు, హారతి పళ్ళెం అలంకరణ అన్నీ చాలా అందంగా చేస్తారు. నేను మరి పూణేలో 10 ఏళ్ళు ఉన్నదాన్ని కదా. నా తెలివితేటలు ప్రదర్శించేందుకు ఇంకా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? పెద్ద గుండ్రటి వెండి కంచంలో కనకాంబరాలు, మల్లెపూలు, మరువం సాయంతో గుండ్రటి జాతీయ పతాకాన్ని చేశాం. మధ్యలో అందమైన వెండి నందాదీపం పెట్టి నూనె పోసి ఒత్తివేసి తయారు పెట్టాం. అలాగే ఇంకొక వెండి సెట్టులో పసుపు, కుంకం, గంధం, పన్నీరు పెట్టాం. విడిది బాధ్యత ఉన్నవాళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అంటే వియ్యపురాలు రాగానే అప్పచెప్పాల్సిన వస్తువులుంటాయే, దువ్వెన్నెలు, తలనూనెలు, కుంకుడుకాయలు, సున్నిపిండి, పసుపు, సబ్బులు వగైరాలు అవన్నీ చెక్ చేసుకుని వచ్చాక అందరం పందిట్లో కూర్చుని సమోసాలు రుచూడ్డం మొదలెట్టాం. 4:30 అయిపోతోంది. ఇంకా పెళ్లివారు రాలేదేమిటబ్బా, వాళ్ళు గాని ఎడ్ల బళ్లలో రావట్లేదు కదా అని కుళ్ళు జోకులు వేసుకున్నాం. ఎదురుగా సముద్రం చిన్ని చిన్ని కెరటాలతో శాంతంగా నిండుగా ఉంది. అందులో ఆవేళ పౌర్ణమి. అబ్బా, ఎంత అదృష్టమో! పౌర్ణమి రాత్రి సముద్రం ఒడ్డున గడిపే అవకాశం వస్తోందని తెగ ఆనందపడిపోయారు నాలాంటి వాళ్ళు. విశాఖపట్నం వాళ్ళకి సముద్రం విలువ తెలియకపోవచ్చు కానీ మాలాంటి హైదరాబాదు వాళ్ళం పెద్ద చెరువునే సముద్రం అని పిలుచుకుని ముచ్చట పడతాం. ఇంకా నిజం సముద్రం పక్కనుంటే మాకెంత ఆనందంగా ఉంటుంది. ఎక్కడి నుంచో సన్నగా ఈలపాట వినిపించింది. ఇంత బాగా ఈలెవరు వేస్తున్నారా అని ఆశ్చర్యపోయాను. కానీ విశాఖపట్నం వాళ్ళు గాబరా పడ్డం మొదలెట్టారు. పెళ్లివారింకా రాకపోతేనే మేం వస్తున్నాం కదా అన్నట్టు చిన్న చిన్న మబ్బులు గబగబా సినిమా హీరోల మీటింగ్కి జనాలు పరిగెత్తుకొచ్చినట్టు రాసాగాయి. ఒక్క 5 నిమిషాల్లో ఆకాశమంతా నల్లగా అయిపోయి పట్టపగలు చిమ్మచీకటి కమ్మేసింది. లలితంగా వినిపించిన ఈలపాట పెద్ద ధ్వనితో మనకి తెలియని రాగాల ఆలపించసాగింది. అందరం గబగబా లోపలికి పరిగెత్తాం. మేము రిసెప్షన్కి ఏర్పాటు చేసిన హాల్లోకి వంటవాళ్లు వంట గిన్నెలు, చేసిన వంటలు గబగబా చేర్చేశారు. ఒక్కసారి తలుపులన్నీ ఊగిపోసాగాయి. ప్రకృతి తాండవం ఆడ్డం అంటే ఏమిటో చూశాను. అసలు దేనికి వ్యవధి ఇవ్వలేదు. పందిరి గుంజలతో సహా ఎక్కడికెక్కడికో ఎగిరిపోయింది. బల్లలు, కుర్చీలు, టిఫిన్ ప్లేట్లు అన్నీ కొట్టుకుపోయాయి. జడివానలో అన్నీ నీళ్లల్లో కాగితం పడవల్లాగా తేలసాగాయి. దీనికి తోడు కరెంటు పోయింది. ఆ చీకట్లో ఏదెక్కడుందో ఎవరో తెలిస్తే కదా. ఆ సముద్రం కేసు చూడాలంటేనే భయం వేసింది. వస్తా, మింగేస్తా అని బెదిరిస్తున్నట్టే అనిపించింది. సరిగ్గా ఆ సమయంలో బస్సులాగాయి. ఒక్కళ్లే దిగి నడిస్తే ఎగిరిపోవడం ఖాయం. మా అవస్థ చూసి మధ్యాహ్నం భోజనం చేసిన బేస్తవాళ్ళందరూ వచ్చారు. పెళ్లివారందరినీ జాగ్రత్తగా చేతులు పట్టుకుని నడిపించుకొచ్చారు. అందరం ఆ ఇంట్లో కూర్చుంటే సరిపోం. నిలబడే ఉన్నాం సుమారు 1 గంట సేపు. రావుగారు 2 చేతులు కట్టుకుని మెట్ల కానుకుని నించున్నారు. నేను గాబరా తట్టుకోలేక, రావుగారు ఏమిటిది, ఇప్పుడెలా అని అడిగా. చూద్దాం, గాలి వాన వస్తే మనమేం చేస్తాం, తగ్గేదాకా ఇదిగో అందరం ఇలా నిలబడి ఉండడమే అనడంతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఎంత గాలివానైనా ఎంతసేపు ఉంటుంది, మహా అయితే 1 గంట.
ఈ లోపలే ఎగిరేవన్నీ ఎగిరిపోతాయి, మునిగేవన్నీ మునిగిపోతాయి. మబ్బులన్నీ తమ డ్యూటీ చేసుకుని వెళ్ళేటప్పటికీ సూర్యుడు కూడా వాళ్ల వెంబడే వెళ్ళిపోయాడు. కొంచెం అటూ ఇటూ మసిలే అవకాశం దొరకగానే మాలో ఉత్సాహవంతురాలు ఒక ఆవిడ గ్లాసుల్లో పళ్ళరసం పోసి పెళ్లివారికి ఇవ్వబోయింది. చలికి వణికిపోతున్న వియ్యంకుడు గారు నోరు తెరిచి, రసం వద్దండి బాబు, చలికి ఆగలేకపోతున్నాం, పెద్దవాళ్ళున్నారు, కాస్త వీలు చూసుకుని వేడిగా టీ పెట్టించండి అన్నారు. సరే అలాగేనండి అన్నావిడ. మళ్ళీ పత్తాలేదు. నెమ్మదిగా పెళ్లివారు నా పందిట్లోకి ఈదిస్తూ విడిదికి చేర్చాం. మళ్ళీ బెస్తవాళ్లే సాయం చేసి బస్సులో సామాన్లన్నీ విడిదికి చేర్చారు. వంట బ్రాహ్మలు మళ్ళీ పొయ్యి రాజేసి పెళ్లివారు కోరిన టీ పెట్టించారు. కానీ ఇంక మిగతా కార్యక్రమం ఎలా నడుస్తుంది? 4 పెట్రోమాక్స్ లైట్లు, 2 వంట వాళ్ళకి, 1 మాకు, ఇంకోటి పెళ్లివారికి. వియ్యపురాలు పెళ్లి మాటల్లో ముందుగానే చెప్పింది ఏమిటంటే, విశాఖపట్నంలో వేసంకాలం కరెంటు నమ్మకం తక్కువ, మంచి జనరేటర్ తయారుగా ఉంచండి, మాలో చాలామంది పెద్దవాళ్లున్నారు, ఇబ్బంది పడతారు అని. వియ్యపురాలు ప్రత్యేకించి చెప్పారని జనరేటర్ పని ఒకళ్ళకి 10 మంది అప్పచెప్పుకున్నారు. అక్కడే పనిలో తేడా జరిగిపోయింది. జనరేటర్ తెచ్చుంచారు కూడా, కానీ అది డీజిల్ కోరుతుందని వీళ్ళు మర్చిపోయారు. మెకానిక్ డీజిల్ తెచ్చి కాస్త లైట్లు అమర్చేటప్పటికి 9 అయింది. అయిన బీభత్సాన్ని చేతనైనంత శుభ్రం చేసుకుని భోజనాలు డాబా మీద చేద్దామని అందరినీ అక్కడికి తీసుకెళ్ళాం. డాబా మాత్రం పరిశుభ్రంగా లక్షణంగా ఉంది. చందమామగారు లైట్లెందుకు నేనుండగా అన్నట్టు పిండారబోశాడు. ఆ వెన్నెట్లోనే మధ్వుల ఆచారం ప్రకారం తెల్ల చీరలు కట్టుకుని దేవతల్లాగా మసక వెలుతురులో అటూ ఇటూ తిరుగుతున్న ఆడపెళ్లివారి సరదా తీరేలా బిసిలూట విందు జరిగింది. హమ్మయ్య అనుకున్నాం. ఆ డాబా మించి సముద్రం చూస్తే ఎంత నిర్మలంగా అమాయకంగా కనిపించిందో. భోజనాలు అవగానే అందరూ ఎక్కడి వాళ్ళక్కడ నిద్రలు పోయారు. పందిరేలాగూ పనికి రాలేదు కాబట్టి డాబా మీదే పెళ్ళి అనుకున్నాం. అప్పటికప్పుడు స్టేజ్ వేసి పైన చిన్న షామియానా కట్టి పెళ్లి మంటపం అలంకరించాం. అంతమంది మావలున్నారు కాబట్టి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నడవనని, మావలు చచ్చినట్టు బుట్టలో తీసుకెళ్లాల్సిందేనని పెళ్లి కూతురు పేచీ పెట్టింది. వాళ్ళ అమ్మమ్మగారు వచ్చి, అన్ని మెట్లెక్కడం కష్టమమ్మా, ప్రమాదం అని ఆవిడ చెప్పినా తను వినిపించుకుంటేనా? చివరకు ఆ మావలందరూ ధైర్యం తెచ్చుకుని బుట్టలో కూర్చోపెట్టి మెట్లన్నీ ఎక్కుతూ మంటపానికి చేర్చారు. సలక్షణంగా సుముహూర్తము, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు అయ్యాయి. అందరూ ఇడ్లీ, పచ్చడి, బ్రేక్ఫాస్ట్ చేశారు. అప్పట్లో అంటే ఓ 30 ఏళ్ల క్రితం బ్రేక్ఫాస్ట్ అంటే ఏదో ఉప్మానో, దోసో, ఇడ్లీయో ఏదో ఒకటి తిని కాఫీ తాగేవారు. మళ్ళీ 12ంటికి భోజనం చేయడం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, ఉప్మా, పెసరట్టు, మసాలా దోసే, 1-2 స్వీట్లు అధమపక్షం ఉంటున్నాయి. ఇన్ని తిన్నవాడు మళ్ళీ అన్నం ఏం తింటాడు? పొద్దునే ఆకలితో ఉన్నవాడికి అన్నీ ముందు పెట్టి ఏదో ఒకటి తినండి అని చెప్పలేంగా. పలహారాలు చేశాక బ్రాహ్మడందరినీ డాబా మీదకి చేర్చి స్థాళీపాకం, నాకబలి, సప్తపది లాంటివి చేయించి అఫీషియల్గా పెళ్లి తంతు పూర్తి చేశాడు. సాయంత్రం బంతులాట, బిందెలో ఉంగరాలు తీయడం లాంటి వేడుకలయ్యాయి. ఇంకా 3వ నాడు పొద్దున్నే వంట బ్రాహ్మడు యథావిధిగా వంట చేసి పెట్టి మా కోసం ఒక మొగుడు పెళ్ళాం జంటను అట్టే పెట్టాడు. రావుగారి చేతులు పట్టుకుని, అయ్యా, చాలామంది బంధువులు పొద్దునే వెళ్ళిపోయారు, పెళ్లివారితో వచ్చిన బంధువులు కూడా వెళ్ళిపోయారు. గట్టిగా చూస్తే మీరంతా కలిసి 50 మంది కన్నా లేరు. ఈ భార్యాభర్తలు తేలిగ్గా 100 మందికి చేయగలరు. సర్దుకోండి సార్, నాకు మంచి వంట ఒకటి తగిలింది, మరీ అవసరమైతే మా వాణ్ణి పంపండి, వచ్చేస్తాను అని దండాలు పెట్టి వెళ్ళిపోయాడు. సదస్యం అని పెట్టి కొందరు బ్రాహ్మల చేత వేదం చదివించి వాళ్ళని సన్మానించారు మగపెళ్లివారు. ఇంకో పెళ్ళుంది అర్జెంటు అని పురోహితుడు, అలాగే మేళం వాళ్ళు, వీడియో వాళ్ళు అందరూ అప్పగింతల టైంకి వస్తామని ప్రామిస్ చేసి జారుకున్నారు. మర్నాడు మధ్యాహ్నం 2 గంటలకి అందరూ వచ్చి అప్పగింతల కార్యక్రమం పూర్తి చేశారు. పెళ్లి సావకాశంగా ఆనందంగా చేద్దామని ఉన్నా కాలగమనంలో పరిగెత్తడమే అలవాటైపోయిన మనం ఏ పని స్థిమితంగా చెయ్యలేం. కాసేపు కూర్చుని కబుర్లు కూడా చెప్పుకోలేం. అరిటాకుల్లో భోజనాలు వడ్డిస్తుంటే వడ్డన పూర్తయ్యేదాకా ఆగలేం. ఈలోగానే అప్పడాలు, బజ్జీలు తినేయడం మొదలెట్టేస్తాం. ఏమిటో ఆ కంగారు. పిల్లలకేమో ఆఫీసుల తొందర, పెద్దలకేమో ఇంటి దగ్గర ఎదురు చూస్తున్న మనవళ్ల పిలుపులు. అందరూ ఎటో ఒకవైపు పరిగెత్తాల్సిందే, తప్పదు. ఇటు అప్పగింతలై పెళ్లివారి బస్సు బయలుదేరగానే
మా కుటుంబం గోదావరి పట్టుకోవాలని పరుగులు పెట్టాం. మొత్తానికి అంగబలం ఉండి కొంత సహనం కలిగి ఉంటే ఎన్ని గాలివానలు వచ్చినా ఎలా దాటొచ్చో, పరీక్షలని ఎలా ఎదుర్కోవచ్చో నాకు అర్థమైంది. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కంగారు పడితే అభాస అయిపోతుంది. ధైర్యంగా ఉంటే పరిస్థితులే దారికొస్తాయి. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి స్వర్గీయ సోమరాజు సుశీల గారి కథా సంపుటి పెండ్లి పందిరి నుండి 8వ కథ బంగారు బొమ్మ రావేమి విన్నారు. రేపటి వసంత వల్లరిలో పెండ్లి పందిరి కథా సంపుటి నుండి మాఘమాసం ఎప్పుడొస్తుందో వింటారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.